కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ టెంపుల్స్ ను సందర్శిస్తూ ఉన్నారు. హైదరాబాద్ లో లాల్ దర్వాజా బోనాల సందర్భంగా ఇద్దరు వేర్వేరుగా నగరంలోని ఆలయాలను దర్శిస్తూ ఉన్నారు. కిషన్ రెడ్డి నల్లపోచమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఆలయాలను దర్శించుకుంటున్నారు. సైదాబాద్ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. సింహవాణి రూపంలో కొలువై ఉన్న నా తల్లి అమ్మవారి బోనాలు ఈ రోజు పాత బస్తీ మొత్తం పండుగ వాతావరణం. పాత బస్తీ కూడా ఇలా మొత్తం హిందూ సమాజం జాగృతమై గల్లీ గల్లీలో పొద్దు నుంచి తిరుగుతున్నా 7 వేల హిందువులందరూ ఇలా బోనాలు ఎత్తుకుని వస్తున్నారు. ఇలా బోనాలకు అందం మా అక్క చెల్లెలు నెత్తి మీద దీపం పెట్టుకొని ఆ తల్లికి బోనం సమర్పిస్తూ ఒక దుర్గమ్మ, ఒక లక్ష్మమ్మ, ఒక మహాసరస్వతమ్మ లెక్క వాళ్ళ బోనం ఎత్తుకొని వస్తుంటే వాళ్ళ ధీరత్వం, వాళ్ళ వీరత్వం చూస్తుంటే మేమే సమాజాన్ని, నా కుటుంబాన్ని ఇవాళ కాపాడుతున్నటువంటి ఒక ధీర పడతల్లా నా అమ్మాలక్కలు అందంగా తయారయ్యారు. అమ్మవారంగా తయారయ్యి బోనం ఎత్తుకొని వస్తుంటే వచ్చారు కాంగ్రెస్ పార్టీ నాకు అందరూ వచ్చి మొక్కిపోయారు, మంత్రులందరూ వచ్చి మొక్కిపోయారు. బోనాల పండుగను అధికారిక పండుగ ప్రకటించారు. కానీ ఈ దేవాలయానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది ఎంతో తెలుసా మీకు? పాక్షికంగా 5,50,000 మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ విధించినట్టే 20 కోట్ల రూపాయలు, 20 కోట్లు. ఒక హైదరాబాద్ ఈ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ 3,400 పైగా దేవాలయాల్లో బోనాల పండుగ జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేల దేవాలయాల్లో బోనాల పండుగ జరుపుకుంటున్నారు. ఈ లెక్క చూస్తే తెలంగాణ మొత్తం హైదరాబాద్ మొత్తం కనీసం ఒక 2 లక్షలు పడతారు, ఒక 5 లక్షలు ఇస్తారు, ఒక 3 లక్షలు ఇస్తారు, ఒక 4 లక్షలు ఇస్తారు, ఒక 50 లక్షలు ఇస్తారు.